నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి ఆర్టీసీ డిపోలో జరిగిన డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో 12 వినతులు, ప్రయాణికుల సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామన్న డిపో మేనేజర్ ఏ రాజశేఖర్. కాకుమాను శంకరుని వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన వ్యవస్థాపక కుటుంబ సభ్యులు. తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ, రోటరీ సేవలను అభినందించిన తహసీల్దార్ గోపాలకృష్ణ. తెనాలి రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ద్వారా మహిళలకు కుట్టు మిషన్లు తహసీల్దార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గురువారం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సాయంత్రం జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధుల నుండి మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఇదే కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన సంవత్సర క్యాలెండర్లను క్లబ్ సభ్యులతో కలిసి తహసీల్దార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. రోటరీ సేవలను తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. క్లబ్ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ తదితరులు కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ డైరెక్టర్ నల్లూరి వెంకటేశ్వరరావు, రోటరీ డిస్టిక్ డైరెక్టర్లు ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్, క్లబ్ సభ్యులు పావులూరి రాంబాబు, గుమ్మడి వెంకటనారాయణ, కొల్లి రాజేంద్ర ప్రసాద్, కాకుమాను ఉపేంద్ర, ఆలపాటి కిరణ్, మహేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి రోటరీ క్లబ్ తరఫున జూబ్లీస్ క్లబ్ తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 11 కుట్టు మిషన్లు పేదలకు ఇవ్వడం జరిగినది. పేదలు కూడా మనం గుర్తించి వాళ్ళకి రోజు ఆదాయం కలిగే విధంగా వాళ్ళ కుటుంబానికి తోడ్పాటుగా ఉండేటట్టుగా ఈరోజు మిషన్లు పంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రోటరీ క్లబ్ తరఫున క్యాలెండర్లు కూడా పంచడం జరిగింది. ఈ రోటరీ క్లబ్ అట్లాగే జూబ్లీ క్లబ్ ఇద్దరు సౌజన్యంతో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇట్లా కుట్టు మిషన్లు ఇవ్వడం పేదవాళ్ళకి చాలా అభినందించదగ్గ విషయం. దీని విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకున్న మన ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు గారు, అట్లాగే మన సెక్రటరీ గారు, ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తెనాలిలోనే ఇంత జనరస్ హార్ట్ ఉండి ఒక పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఒక నేచర్ ఉన్న వాళ్ళ మధ్య నేను ఉద్యోగం చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు తెనాల్లో పేదవాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి అండగా ఉండాలి అనే ఆలోచన రావడమే గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో జరగాలి. పేదవాళ్ళకి మనందరం అంతా సవ్యంగా ఉన్న మనమందరం వాళ్ళకి చాలా అండగా ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు విజయవంతంగా జరగాలి. ఈ పేదవాళ్ళను ఉద్దేశించి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆడవారు ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల ఇట్లాంటి కుట్టు మిషన్లు ఇవి కుట్టించుకొని జీవనోపాధి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకొని ఆ మిషన్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నా. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ రోటరీ క్లబ్ చేయాలని, ఆ విధంగా దేవుడు వారికి సహకరించాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. తెనాలి ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ నిర్వహించారు. ప్రయాణికుల నుంచి వచ్చిన పలు సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. తెనాలి ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ ఆర్టీసీ డిఎం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఏ రాజశేఖర్కు ప్రయాణికులు ఫోన్ ద్వారా పలు సమస్యలు తెలియజేయడంతో పాటు పలు సూచనలు కూడా చేశారు. ఈ సందర్భంగా డిఎం రాజశేఖర్ మాట్లాడుతూ, ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు గంట పాటు నిర్వహించిన డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి 12 మంది దాకా ప్రయాణికులు వివిధ సమస్యలపై తమ ఫిర్యాదులు, అభిప్రాయాలు తెలియజేశారని చెప్పారు. ప్రయాణికులు తన దృష్టికి తీసుకొచ్చినటువంటి వివిధ సూచనలు, సమస్యలను పరిగణలోనికి తీసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలియజేశారు. ఓకే, ముందు గుంటూరు టూ డిపో వాళ్ళు ఆలపాడు నైట్ అవుట్ పెట్టారు కదా. అవునండి, అంటే సహజంగా గుంటూరు కానీ రేపల్ల డిపో వాళ్ళు కానీ ప్రయత్నం చేయాలండి. వాళ్ళ ఫోనింగ్ కార్యక్రమం లేదని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సార్ ఇది మేము గుంటూరు టూ డిపో వాళ్ళకి ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాం సార్. ఆ సార్ నంబర్ కూడా లాస్ట్లో 21, నాది 22, అవునండి సార్ది 21. నేను ఇప్పుడే మీ కాల్ని మీ
ఆ రిప్రజెంటేషన్ని వెంటనే నేను ఫార్వర్డ్ చేస్తానండి. ఓకేనా? సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సెంటర్ లో చాలా మంది అడుగుతుంటారంట. తప్పకుండా చేస్తాం సార్. తప్పకుండా సలహా చేస్తాం. అడుగుతుంటారండి. బస్ కావాలని ఎప్పుడన్నా ఈ ఫోనింగ్ కార్యక్రమం ఉంటే తెలియజేయమని చాలా మంది అడుగుతుంటుంటారు. తప్పకుండా సార్. పర్టికులర్ మా షాప్ ముందే బస్సులు అవుతాయండి. తప్పకుండా సార్, చేస్తాం సార్. అలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెనాలి నుంచి ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం భద్రాచలం అవుతుంది సార్, ఏమన్నా అవకాశం ఉంటే? తెనాలి ద్వారకా తిరుమల అంత మటుకైతే ప్రపోజల్ పెడతాం సార్. భద్రాచలం అది ద్వారకా తిరుమల ఏరే, భద్రాచలం వేలే సార్ రూటు. భద్రాచలం వెళ్ళాలంటే మనం తెనాలి, ఇబ్రహీంపట్నం, మైలవరం మీదుగా తిరువూరు, వైరా ఆ రూట్ వెళ్ళాలి భద్రాచలానికి. అంటే ఇటు కూడా వెళ్ళదు సార్, ద్వారకా తిరుమల నుంచి జంగారెడ్డిగూడెం అటు భద్రాచలం ఉందండి. అంటే నా ఆలోచన ఏంటంటే, మీరు బస్సు సపోజ్ ద్వారకా తిరుమల వరకు పెట్టారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే కదా మేము వచ్చేది. అవునులేండి. నెక్స్ట్ డే అంటే మళ్ళీ టైం ఉంటుంది. అందుకు ఒకవేళ అవకాశం ఉంటే ఇటు డైరెక్ట్ అనమాట, ఇక్కడ స్టే చేసుకుని అటు వెళ్తాను, లేకపోతే అటు స్టే చేసుకుని ఇక్కడ స్టే. తప్పకుండా సార్, తప్పకుండా. మీ పేరు సార్? గంగాధరరావు సార్. గంగాధరరావు గారు. ఓకే సార్, తప్పకుండా ప్రపోజల్ పెడతాం సార్. మేము కొత్త బళ్ళు వచ్చినాక ఆ ప్రపోజల్ చూద్దాం సార్, తప్పకుండా. అలాగే ఈరోజు డైలీ వర్క్ ప్రోగ్రామ్ కార్యక్రమం చేయటం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది ప్రయాణికులు మరియు సీనియర్ సిటిజన్స్ తెనాలి రామలింగేశ్వరపేట ఓల్డ్ డిపో నుండి వహాబ్ చౌక్ మీదుగా పలకలూరు విజ్ఞానం మరియు పేరేచర్ల వరకు సిటీ సర్వీసులు నడపమని చెప్పి ఉన్నారు. దానిలో భాగంగా ఈ ప్రపోజల్స్ ఆల్రెడీ సిటీ బస్సులు ప్రపోజల్స్, ఎలక్ట్రికల్ బస్సులు మనం పెట్టి ఉన్నాం. అవి వచ్చిన వెంటనే వాటిని మనం తిప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా తొందరలో ఏదైతే ప్రయాణికులు కోరారో అది అవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొంతమంది ప్రయాణికులు ఈ బస్సులు చేర్చిన చోట బస్సు ఆపట్లేదు బస్ డ్రైవర్లని కొన్ని చోట్ల చెప్పి ఉండటం జరిగింది. వాటిలో భాగంగా కూడా అందరికీ డైలీ మేము కౌన్సిలింగ్ చేసే డ్యూటీ పంపిస్తూ ఉంటాం. అయినా సరే కొంత డ్రైవర్ కండక్టర్లకి మరలా ఈరోజు నుంచి కౌన్సిలింగ్ లాగా ఒక ఎడ్యుకేట్ చేసి ప్రయాణికులకి ఎటువంటి కంప్లైంట్ లేకుండా ప్రయాణికులతో ఫ్రెండ్లీగా ఉండే విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇద్దరు ప్రయాణికులు చిలువూరు నుంచి విజయవాడకి బస్సు అడిగి ఉన్నారు. అది ఆల్రెడీ కృష్ణా జిల్లా వాళ్ళు ఎన్టీఆర్ బస్ స్టాండ్ ఎన్టీఆర్ జిల్లా వారు ఒకప్పుడు ఎప్పుడో 10 years బ్యాక్ నడపడం జరిగింది. వారికి ఆ ప్రపోజల్ పెట్టి ఉన్నాం. వారు ఒకవేళ పెడితే తప్పకుండా పెట్టడానికి వీలుంటుంది. అదేవిధంగా కొంతమంది తెనాలి టు గుంటూరు నాన్ స్టాప్ సర్వీసుల్ని పునరుద్ధరించండి అని చెప్పడం జరిగింది. అది చాలా తొందరలో మనం కొత్త సంవత్సరంలో తెనాలి గుంటూరు నాన్ స్టాప్ని కొత్త బస్సులు తీసుకొచ్చి వాటిని మన గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెనాలి టు విజయవాడ సర్వీసులు కూడా మన ఈ మధ్యకాలంలో అన్ని బస్సులు కొత్త సర్వీసులు పెంచడం జరిగింది. వాటిలో కూడా మనకి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడం జరిగింది. వారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. సమస్యలు కానీ డ్రైవర్ కండక్టర్తో ఏదైనా బిహేవియర్లో కానీ లేకపోతే ఏదైనా కొత్త సర్వీసులు ఇప్పుడు కొంతమంది అడిగినట్టు కొత్త సర్వీసులు కానీ ఏదైనా కావాల్సిన ఏపీఆర్టీసీ డిపో మేనేజర్ గారిని సంప్రదిస్తే తప్పకుండా అవకాశం ఉన్నంత వరకు ప్రయాణికులు కోరిన చోట బస్సులు తిప్పటం వాటిని మనం చేయటమే మన ప్రధాన బాధ్యత. కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటానికి తెనాలిలో ఈ నెల 21, 22 తేదీల్లో మెగా లోన్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే లోన్ మేళాలో 20 దాకా బ్యాంకులు పాల్గొంటాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. స్థానిక కొత్తపేటలోని శ్రీ గాయత్రి లోన్స్ అండ్ లోన్స్ కార్యాలయంలో గురువారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో మెగా లోన్ మేళా వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. తేజాస్ అసోసియేట్స్ గుంటూరు, శ్రీ గాయత్రి లోన్స్ అండ్ లోన్స్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో లోన్ మేళా నిర్వహిస్తుండగా ఆయా సంస్థల నిర్వాహకులు చుండూరి వెంకట శివప్రసాద్, నల్లమోతు శివప్రసాదులు మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలు శని ఆదివారాల్లో తెనాలిలో లోన్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చెంచుపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో
2 రోజుల పాటు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే లోన్ మేళాలో దాదాపుగా 20 బ్యాంకుల వారు పాల్గొంటున్నారని చెప్పారు. హౌసింగ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, టాపప్ లోన్స్, టేక్ ఓవర్ లోన్స్, ప్రాజెక్ట్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్, న్యూ వెహికల్ లోన్స్ కావాల్సిన వారు సంప్రదించి మీ లోన్స్ను సులభతరంగా పొందవచ్చని సూచించారు. ఈ లోన్ మేళాలో రిజిస్టర్ చేసుకున్న వారికి స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయని, ఆ వివరాలన్నీ లోన్ మేళాలో పాల్గొని తెలుసుకోవాలని సూచించారు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. తెనాలిలో అన్ని బ్యాంకు సంస్థలతో ఒక లోన్ మేళాని తేజాస్ అసోసియేట్స్ గుంటూరు, శ్రీ గాయత్రి లోన్స్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామండి. ఈ లోన్ మేళా ప్రోగ్రాము రేపు శని ఆదివారాలు డిసెంబర్ 21, 22వ తారీఖు టీటీడీ కళ్యాణ మండపం చెంచిపేటలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఇందులో ప్రముఖ బ్యాంక్స్ స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కర్ణాటక బ్యాంక్, ఇట్లా ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ దాదాపుగా 20 బ్యాంకు సంస్థల వారు ఈ లోన్ మేళాలో పాల్గొంటున్నారు. ఇందులో మనకి హౌసింగ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్, టాపప్ లోన్స్, టేక్ ఓవర్ లోన్స్, అలా అన్ని రకాల లోన్స్ కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి మనకి ఏ లోన్ కావాలన్నా కానీ మనకి వివరాలు తెలియజేయటం, ఆ లోన్స్కి సంబంధించినటువంటి ఫామ్స్ ఇవ్వటం, అటువంటివన్నీ ఉంటాయండి. సాధారణంగా మనం బ్యాంక్స్కి వెళ్ళి అడగాలంటే మనకి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, అక్కడ సరైనటువంటి సమాధానం రాకపోవచ్చు. మా ద్వారా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అన్ని బ్యాంక్స్ వాళ్ళు అక్కడికే వస్తారు. మీకు ఉన్నటువంటి పూర్తి సందేహాలు నివృత్తి చేసుకొని మీకు కావాల్సినటువంటి లోన్స్ పొందే అవకాశం ఉందండి. ఈ లోన్ మేళాలో కొన్ని ఈ చిన్న డాక్యుమెంట్ ఇబ్బందులు ఉన్నా కానీ, సివిల్ ఇబ్బందులు ఉన్నా కానీ చేసేటువంటి సంస్థలు కూడా వస్తున్నాయి. అటువంటి వాళ్ళు కూడా పాల్గొని మీకు కావాల్సినటువంటి లోన్స్ని సులభతరంగా మా తేజాస్ అసోసియేట్స్ గాయత్రి లోన్స్ ద్వారా మీరు త్వరగా పూర్తి చేసుకోండి. అలాగే ఈ లోన్ మేళాలో వచ్చి రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు కూడా ఉంటున్నాయండి. కనుక తెనాలి ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ లోన్ మేళాలో పాల్గొని మీకు కావాల్సినటువంటి లోన్ సదుపాయాన్ని త్వరగా రిజిస్టర్ చేసుకొని ఈ లోన్స్ త్వరగా పొందండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మీ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. డేటు, ప్లేసు మరొకసారి చెప్తున్నానండి. డిసెంబర్ 21, 22 శని ఆదివారాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీటీడీ కళ్యాణ మండపం చెంచిపేట తెనాలి. అందరూ తప్పకుండా పాల్గొనండి. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రజలకు తేజస్ అసోసియేట్స్ అండ్ గాయత్రి లోన్స్ ద్వారా ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. డిసెంబర్ 21, 22 తేదీలు శనివారం, ఆదివారము. మీకు ఈ మేళాలో మ్యాక్సిమం నేషనల్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ వారి ఆధ్వర్యంలో మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని మీరు ఈ 2 రోజులలో మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాకుమాను శంకరుని 108వ వర్ధంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లతో పాటు పేదలకు అన్నదానం చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక బోసు రోడ్డులోని శ్రీ కాకుమాను శంకరుని ధర్మసత్రంలో గురువారం కాకుమాను శంకరుని 108వ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు, తెనాలి ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ఎస్ శారదాదేవి, కార్యనిర్వహణాధికారి తమ్మా శివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 100 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ చెక్కులు పంపిణీ చేశారు. పేదలకు వస్త్రదానం, దుప్పట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కాకుమాను శరత్ బాబు పర్యవేక్షించారు. ఈరోజు శ్రీ కాకుమాని శంకరుడి గారి 108వ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానము, దుప్పట్ల పంపిణీ మరియు 100 మందికి స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుంది. మరియు 1898లో మా ముత్తాత గారు స్థాపించారు. తర్వాత వంశపారంగా వారసులు కృష్ణవేణమ్మ, కనకమ్మ, రామారావు గారు, ఇప్పుడు నేను ముది మనవడిని. సో ఈ అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. రాబోయే రోజుల్లో
షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ప్రపోజల్ కూడా ఉంది. అది కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 108 అంటే 1888, 1898. ఓకే ఓకే ఓకే. నేను కొత్తగా వచ్చానండి ఇక్కడ ఈవోగా. సంవత్సరం అయింది ఛార్జ్ తీసుకుని. అయినప్పటికీ కూడా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉన్నది. మన శంకర్ కింద ముందు నేను ప్రీవియస్ ఇక్కడ గుమస్తాగా కూడా పనిచేశాను. అప్పట్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగేది, ప్రతి నెల కూడా అన్నదాన కార్యక్రమం జరిగేది. ప్రస్తుతం అది లేదు. అది శిఖర్తో కూడా మాట్లాడాను. అది ఏదైనా ఉంటే పేదలకు అన్నదాన కార్యక్రమం, ఎందుకంటే దాత ఆశయం మేరకి ఈయన బాటసార్లకు ఉచితంగా ఆహారము, అదేవిధంగా నివాసము, కూడు గుడ్డ నీడ అనే 3 కాన్సెప్ట్ తోటే ఫ్రీగా ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం అండి. ఆయన అందుకొని దాదాపు ఈ స్థలం మనకి సత్రం కట్టించి సత్రాన్ని కూడా మన పేదల కోసం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు ఆయన ఉద్దేశంలో. ఆయనకు దాత ఆశయం మేరకు నెరవేర్చాలని నేను సంకల్పం తీసుకోవడం జరిగింది. మన ట్రస్టీ గారితో కూడా మాట్లాడి గతంలో ఏ విధంగా అయితే అప్పుడు గతం అంటే 1983లో వరదారెడ్డి గారి టైంలో ఈవోగా ఉన్నప్పుడు కార్యక్రమాలు బాగా జరిగాయంటే అప్పట్లో స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏది ఉండగానే పరిస్థితి ఇంకో రంగా ఉంది. అప్పుడు బాటసార్లు కూడా వచ్చి ఉండేవాళ్ళు, ఎక్కువ మంది నివాసం ఉండేది ఇక్కడ సత్రం దగ్గర. చాలా ఇదిగా ఉండేదండి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న పరిస్థితికి అప్పుడున్న పరిస్థితికి ఏదైనా ఆయన మహానుభావుడు ఆధ్యాత్మిక భావనతోటి ఆయన యొక్క పేదలకి సహకరించాలి. పేదలకి వచ్చేటువంటి బాటసార్లకి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్పట్లో విడుదల ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి సత్రాన్ని ఏర్పాటు చేసి ధర్మశాల కేంద్రము, అట్లాగే ఆహారము, తర్వాత ఉండేదానికి నివాసము, అలా ఉండే వస్త్రదానం అంటే వస్త్రాలు కూడా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడైతే దుప్పట్ల కార్యక్రమం పెట్టాము కొన్ని దాని బదులు. అదే కానీ ఇట్లాంటి కాకుండా ఇంకా పేదలకు మనకు ఉపయోగపడే విధంగా సత్రం అభివృద్ధి చేయాలని మన శరత్బాబు గారి వ్యవస్థాపక ధర్మకర్త గారిని కోరుతున్నాను. ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం 108వ వర్ధంతి సందర్భంగా మన మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు క్యాబినెట్ కారణంగా ఈరోజు రాలేకపోయిన పరిస్థితుల కార్యక్రమం నిర్వర్తించమన్నారు. మా ఇన్స్పెక్టర్ గారు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శారద గారి ఆధ్వర్యంలో వారి కార్యక్రమం మేరకు నేను నిర్వర్తిస్తున్నానండి. మరి 600 మంది పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అలాగే 100 మందికి విద్యార్థులు పేద విద్యార్థులు ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకి 2,000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్ ఆనవాయితీగా ఇస్తున్నారండి. 2 లక్షల రూపాయలు మన మున్సిపల్ ఉన్నత పాఠశాల. విద్యలో రోబోటిక్ అనేది ఒక అభివృద్ధి చెందుతున్న రంగమని, దీనిపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని నెహ్రూ నికేతన్ స్కూల్ డైరెక్టర్ మురళీకాంత్ తెలియజేశారు. స్కూల్లో నిర్వహించిన రోబోటిక్ వైజ్ఞానిక పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. స్థానిక బోసు రోడ్డులోని నెహ్రూ నికేతన్ హైస్కూల్లో రోబోవింగ్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్ వైజ్ఞానిక పోటీలు జరిగాయి. ఈ పోటీలలో విజేతలకు గురువారం నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ జ్ఞాపికలు, మెడల్స్ అందజేసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ పిల్లల మేధస్సుకు పదును పెట్టేందుకు రోబోటిక్లను రూపొందించడం, దానికి కోడింగ్ ఇచ్చే విధానం, రోబో ఎలా పనిచేస్తుంది, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు రోబోల సాయంతో ఎలా నివారించుకోవాలి వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన అంశాలతో ఈ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించినట్లు తెలియజేశారు. విద్యలో రోబోటిక్ అనేది ఒక అభివృద్ధి చెందుతున్న రంగం అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పురోగతి వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని రోబోటిక్ ప్రయోజనాలకు పాఠశాల దశ నుండే అవగాహన కలిగించాలని ఈ పోటీలను నిర్వహించినట్లు మురళీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా రోబోల పనితీరును విద్యార్థులు ప్రదర్శించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రోబోటిక్ టెక్నాలజీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వి నాగ వెంకట సాయిరాం, సాజిద్ షేక్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. I'm very proud and happy to see you all on this particular event because this is the first year we have introduced the robotics lab. So ఇప్పటివరకు స్కూల్ లెవెల్లో కంప్యూటర్ క్లాస్ అంటే సి లాంగ్వేజ్ అని, ఎంఎస్ వర్డ్ అని, పవర్ పాయింట్ అని వీటి దగ్గరే మనం స్ట్రక్ అయిపోకుండా మన నెహ్రూ నికేతన్లో ఫస్ట్ టైం ఇన్ ద స్కూల్ లెవెల్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ రోబోటిక్స్. సో ఈ రోబోటిక్స్ కూడా ఏంటి అంటే ఇట్స్ నాట్ ఇన్ ద వెరీ బేసిక్ లెవెల్ బట్ వీఆర్ గోయింగ్ ఈవెన్ అప్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బై యూజింగ్ వేరియస్ సాఫ్ట్వేర్స్ లైక్ పైథాన్. ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము అంటే వీ షుడ్ బి వెరీ హ్యాపీ. And I must thank all the students sitting here
for you involving into these particular projects very well. ఎందుకు అంటే ఫ్యూచర్ అనేది ఎవ్రీవన్ ఇస్ నో దట్ ఇంకా ఫ్యూచర్లో ఎవ్రీథింగ్ విల్ బి ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోట్స్. ఇంకా రోబోటిక్ జనరేషన్లోకి వెళ్ళబోతున్నాము. సో ఆ రోబోటిక్ జనరేషన్లోకి వెళ్ళాలి అంటే నౌ the next generation, when you are, by the time you come out of the school or by the time you come out of the colleges, మీకు ఇవన్నీ ఒక అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రోబోవింగ్స్ టీమ్ ఫ్రమ్ గుంటూరు వీఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఈరోజు ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేసింది కూడా ఏంటంటే డిఫరెంట్ క్లాస్ స్టూడెంట్స్ డిఫరెంట్ లెవెల్స్లో ప్రాజెక్ట్స్ ఎట్లా చేస్తున్నారు. The first one is a very basic robo which is having the movement in all the 4 directions. Then the next one is the robo which is able to lift the object. ఒక చోటు నుంచి ఇంకో చోటు నుంచి ఆబ్జెక్ట్ ని లిఫ్ట్ చేయడానికి రిమోట్ తోటి మనం ఆపరేట్ చేయడం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద రెస్క్యూ రోబో. సో ఎక్కడైతే నెక్స్ట్ ఒక ఫైర్ యాక్సిడెంట్ కానీ అలాంటివి జరిగినప్పుడు ఎక్కడైతే హ్యూమన్ కెనాట్ ఎంటర్ అలాంటి చోటికి రోబోట్ పంపించి ఒక కెమెరా పెట్టి విల్ బి అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ లోపల ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసి అకార్డింగ్లీ టు టేక్ ద యాక్షన్ దిస్ పర్టికులర్ రెస్క్యూ రోబో విల్ హెల్ప్. సో ఈ విధంగా దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నాము. ద ప్రాజెక్ట్ డన్ బై ద 8th స్టాండర్డ్ స్టూడెంట్స్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళ హ్యాండ్ రికగ్నైజ్ చేసి డిపెండింగ్ అపాన్ వెదర్ ద షోయింగ్ ద ఫార్వర్డ్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్ అయితే ఫార్వర్డ్, బ్యాక్ సైడ్ అయితే బ్యాక్వర్డ్, లెఫ్ట్ రైట్ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఏబుల్ టు రిమెంబర్ అండ్ డూయింగ్ దిస్ మూమెంట్ ఇన్ ద రోబోట్. సో ఈ పర్టికులర్ లెవెల్కి మనం తీసుకెళ్తున్నామంటే ఐ మస్ట్ బి very thankful to all the students and my team RoboWing who are here in doing this particular program very successful. In the future lo probably by the time the 6th standard students come to the 9th standard I am very confident we can start working on drones also. 6th వాళ్ళు 9th వచ్చేటప్పటికి వాళ్ళ చేత డ్రోన్స్ కూడా ఎగరేయించి వాటిని కూడా మనం స్కూల్లో ఆపరేట్ చేసే లెవెల్కి మనం తీసుకెళ్ళగలుగుతాము. You all know that at Nehru Niketan, we always try to motivate the students in the positive way. చేయలేదని చెప్పి పని చేసేదానికన్నా చేసినవాడు బాగా చేసామని చెప్పి మనం అప్రిషియేట్ చేస్తే వెనకాల ఉన్నవాడు కూడా ఇంకా బాగా చేస్తాడనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని స్టూడెంట్స్లో డెవలప్ చేయాలనేది దట్ ఈస్ ద హోల్ మోటో ఆఫ్ నెహ్రూ నికేతన్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ నౌ వీఆర్ గోయింగ్ టు issue some medals for the first and second team in every class. And please try to understand, ఇది ఎప్పుడో 2 టీమ్స్ ఇస్తారని కాదు, బాగా చేస్తే ఈ నెంబర్ ఆఫ్ మెడల్స్ ఇంకా కమింగ్ అకాడమిక్ ఇయర్స్లో లేదా ఇయర్ ఎండింగ్లో ఇంకొక డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. సో ఆ టైంకి వీ ఎక్స్పెక్ట్ మోర్ స్టూడెంట్స్ టు టేక్ దిస్ పర్టికులర్ మెడల్స్. సో నౌ యూ విల్ బి కాల్డ్ విత్ ద నేమ్. ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్ యువర్. Good afternoon everyone. I am Sairam Vadapalli, Managing Director of RoboWing Technologies. Through our company, we will conduct AI and robotics academic year classes. Through our courses, we educate the students in multiple fields like artificial intelligence, robotics, electronics, drone technology, game designing, and machine learning. We implement our courses in 20 different locations, like it includes Krishna district, India district, Palnadu district and Guntur district and Hyderabad region. Very soon we are going to start in Visakhapatnam region also. In Tenali, Nehru Niketan School Managing Director Murlikant V. Dasari sir gave an opportunity to implement AI and robotics course as a part of their curriculum. In Nehru Niketan School is the only school in Tenali who has this education, future ready education and this advanced system in entire Tenali. And today we conducted an AI and robotics competition. Students in Nehru Niketan School, they performed very well. From the management side also we got full support in arranging the lab and we providing the required facilities. I would like to thank you, special thanks to Murlikant sir to implementing our course in this school. తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు ఐఎంఏ హాల్లో నిర్వహించారు. ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో ఎన్నికల ఏకగ్రీవమైనట్లు ఎలక్షన్ ఆఫీసర్స్ ప్రకటించారు. స్థానిక బోసురోడ్డులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో గురువారం సాయంత్రం తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, డాక్టర్ ఎంవి సత్యనారాయణ వ్యవహరించారు. కమిటీలో పదవులకు గాను కేవలం ఒక్కొక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఏకగ్రీవమైనట్లు వారు ప్రకటించారు.
తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులుగా డాక్టర్ ఘంటా నరసింహారావు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ కె శ్యాంప్రసాద్, కార్యదర్శిగా డాక్టర్ కె శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా డాక్టర్ జి కోటేశ్వర ప్రసాద్, కోశాధికారిగా డాక్టర్ కె శివరాం ప్రసాద్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున 19/12/2024 మా ఐఎంఏలో ఉపశాఖ అయినటువంటి తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్కి ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎన్నికల నామినేషన్లు కొరటం అయింది. ఈ నామినేషన్లో ఈ 3 నుంచి 5:30 దాకా ఉన్న టైంలో అధ్యక్షులుగా గంటా నరసింహారావు గారు, ఉపాధ్యక్షులుగా కొత్తమా శ్యాంప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కనిగింటి శ్రీనివాసరావు గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా సహాయ కార్యదర్శిగా డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్ గారు, అలాగే కోశాధికారిగా ట్రెజరర్గా డాక్టర్ కనకమేళ్ళ శివరామకృష్ణ. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క నామినేషన్ రావటం జరిగింది. ఒక్కొక్క పదవికి నామినేషన్ రావటం వల్ల ఇక తర్వాత ప్రొసీజరు టైం ముగిసిన తర్వాత ఇక రెండో నామినేషన్ లేదు కాబట్టి ఎన్నికలు జరిగేటువంటి ప్రసక్తే లేదు. అందుకని ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ రావటం వల్ల ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నికైనట్టున్నారు. మేము ఎలక్షన్ ఆఫీసర్లు డాక్టర్ వేమూరి శేషగిరిరావు, నాతో పాటు అలాగే డాక్టర్ ఎంఎస్ సత్యనారాయణ ఆ నిర్ణయం తీసుకుని వాళ్ళని ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరుగుతుంది. అధ్యక్షులుగా శ్రీ ఘంటా నరసింహారావు గారికి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి నియామక పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కొత్తగా ఎన్నికైనటువంటి ఎగ్జిక్యూటివ్ పాలకవర్గం ఈ తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్కి 2025 సంవత్సరం మొత్తం 2026 సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలకి ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో ఈ తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఈ బిల్డింగ్స్ని మెయింటైన్ చేయటం కానీ, ఇంకా సామరస్యంగా అసోసియేషన్ మెంబర్ సామరస్యం కానీ వృద్ధి చేయటం కానీ చేయటం జరుగుతుంది. మేమందరం కూడా వాళ్ళు కష్టపడి అసోసియేషన్కి తమ వంతు కృషి చేయాలని చెప్పేసి మనవి చేస్తూ బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం. 2025-26 సంవత్సరాలకి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్స్. ఈ సందర్భంగా టీఎంసీ తరఫున ఒళ్ళకి గారు మాకు డొనేషన్ చేసిన ఈ స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మా సాయశక్తిలా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. గుడివాడ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు 12 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. తెనాలి మండలంలోని గుడివాడ గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారం దిశగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుండగా గుడివాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పాల్గొని రైతుల నుండి వచ్చిన అర్జీలు స్వీకరించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన అర్జీల వివరాలను తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ గ్రామ సర్పంచ్ చెట్లపాటి రాకేష్, దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్ణయించిన మేరకు గుంటూరు జిల్లాలో మన తెనాలి మండలంలో గుడివాడ గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఉదయం 9 నుంచి మన ప్రత్యేక అధికారి ఉదయ్ కుమార్ గారి సమక్షంలో రెవెన్యూ మరియు ఎండోమెంట్ అన్ని శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. సర్వే రిలేటెడ్ శాఖలు కూడా వచ్చాయి. ఇందులో భాగంగా మనకి ఇప్పటి వరకు ఒక 5 సర్వే రిలేటెడ్గా వచ్చాయి అర్జీలు. అవి ఎక్స్టెంట్ వేరియేషన్ కావచ్చు, సర్వే నెంబర్ డిఫరెన్స్ కోసం కావచ్చు, ఒక 5 అర్జీలు అందాయి. అట్లాగే మరొక 5 అర్జీలు మ్యూటేషన్స్ కోసం, పేరు మార్పులు వాటి కోసం వచ్చాయి. ఒక 2 ఎండోమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. ఎండోమెంట్ శాఖ వారు వారి ల్యాండ్స్ని రికార్డ్స్లోకి తీసుకురావాలని చెప్పేసి కోరున్నారు. అట్లాగే అభయాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించి రైవల్ క్లెయిమ్ కూడా ఒకటి ఫైల్ అయింది. మరి ముఖ్యంగా ఈరోజు గంగా పార్వతి సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి గ్రామస్తులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చున్నారు. ఇక్కడున్న ఈవో గారు ఆ గుడి డెవలప్మెంట్కి సహకరించట్లేదని చెప్పేసి రిప్రజెంటేషన్ సారాంశం. ఇది జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం, జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాం. గుడి ఏదైతే డెవలప్మెంట్కి గ్రామస్తులు కోరుకుంటున్నారో అది కూడా సక్రమంగా జరిగేలాగా ఖచ్చితంగా రెవెన్యూ శాఖ వైపు నుంచి చర్యలు తీసుకుంటాం.
ఈ గ్రామ సభలో ఇక్కడ రైతులందరి సహకారం కావచ్చు, అట్లాగే మన స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, అట్లాగే ఎండోమెంట్ శాఖ సిబ్బంది సహకారం కూడా ఎంతో ఉంది. ఈ గ్రామ సభలన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. వీటిని ప్రజలందరూ వినియోగించుకొని రెవెన్యూ పరమైన అంశాలన్నిటి నుంచి కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే రెవెన్యూ సదస్సు ఎంఆర్ఓ గారికి, అలానే ఇండస్ట్రియల్ ఏడీ గారికి, అలానే ఎన్విరాన్మెంట్ అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో మా ఊర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, రెవెన్యూ సమస్యలు. వాటన్నిటిని ఎంఆర్ఓ గారు చక్కగా పరిష్కరించారు. అంతకుముందు వచ్చిన 3 నెలల నుంచి కూడా అన్వి ఎక్కలేదని, అడంగాలు ఎక్కలేదని చాలామంది సమస్యల మీద వస్తున్నా కానీ సరే ఆయన సొంత పనిలాగా భావించి అందరు రైతుల్ని సొంత మనుషుల్లాగా భావించి రైతులు ఏమన్నా ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి కూడా తిప్పుకోనియకుండా మొత్తం అనేది పనిచేసి పెట్టేది. రెండోసారి రెవెన్యూ సదస్సుకు వచ్చేప్పటికి పోయినసారి ఏదైతే సమస్యలు ఇచ్చారో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి పెట్టారు. దాని విషయంలో ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే వాళ్ళు గుడివాడ గ్రామస్తులందరూ కలిసి ఆ గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడానికి సహకరించవలసిందిగా పై అధికారులతో మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. కాబట్టి ఎంఆర్ఓ గారు వచ్చి ఆ సమస్యను కూడా పరిష్కరించి పై అధికారులతో కూడా మాట్లాడతారని చెప్పి తెలియజేసినందుకు మాస్ సంస్థ వ్యవస్థాపకులు టీడీపీ నాయకుడు సుద్దపల్లి నాగరాజు జన్మదిన వేడుకలను పట్టణంలో సేవా కార్యక్రమాల ద్వారా ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద గురువారం పేదలకు అన్నదానం చేశారు. దళిత నేత మాస్ సంస్థ వ్యవస్థాపకుడు సుద్దపల్లి నాగరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మిత్రులు, అభిమానులు ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. కుర్రా శ్రీను, కోట్ల దిలీప్, పిడపర్తి కిరణ్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేసి సుద్దపల్లి నాగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుల వేణువర్ధన్, కొలకలూరి కిరణ్ కుమార్, గొరికెపూడి బాలరాజు, బోస్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాసేవకులు, దళిత ఉద్యమ నేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, మాస్ వ్యవస్థాపక అధ్యక్షులైన మా అన్న, మాకెంతో ప్రజాసేవకులైన సుద్దపల్లి నాగరాజు గారి జన్మదిన వేడుకలు స్థానిక తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుద్దపల్లి నాగరాజు గారు మరిన్ని సేవలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో మరిన్ని కీలక పదవులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆర్గనైజేషన్ నిర్వహించిన దిలీప్ కోట్ల గారికి, పిడబట్టి కిరణ్ కుమార్ గారికి, కొడగూరు కృష్ణ గారికి, బోస్ బాబు గారికి, ఎస్ఆర్ఆ టీం గారికి వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మన దళిత ఉద్యమ నేత, సేవారత్న సుద్దపల్లి నాగరాజు గారు అలాగే తెనాలి ప్రజలకు ఎంతో సుపరిచితులు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని జన్మదినాన్ని సేవా కార్యక్రమం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో తెనాలిలో నిర్వహించడం జరిగింది. ఎస్ఎన్ఆర్ టీం, సుద్దపల్లి నాగరాజు గారి టీం ఆధ్వర్యంలో దిలీప్ గారు, బోస్ గారు, అలాగే రాజు గారు, మన పూర్ణ గారు, సతీష్ గారు, అలాగే సభ్యులందరూ కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మన ఎంతో జరగాలని, చేయాలని, ప్రజలకు ఈ విధంగా సేవ చేస్తూ ఎస్ఎన్ఆర్ టీం ఆధ్వర్యంలో మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక ఉద్యమాలు, కుల, జాతి, మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ 15-20 సంవత్సరాలుగా మరి మా సోదరుడు సుద్దపల్లి నాగరాజు గారు పుట్టినరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని కుర్రా శ్రీను గారు ఆధ్వర్యంలో, అలాగే మరి పట్టణ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బోస్ బాబు గారు కానీ, దిలీప్ కానీ, అలాగే కొలనూరు కిరణ్ కానీ, ఇంకా ఎస్ఎన్ఆర్ టీము, ఇంకా అనేక దళిత ఉద్యమ నేతలు మరియు మనసున్న వాళ్ళంతా కలిసి ఈ రోజున స్టేషన్ సెంటర్లో అనేక మంది బాటసారులకు, అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషనీయం. అలాగే ఇంకా అనేక జన్మదినాలను పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా మరి దేవుడిని ప్రార్థిస్తూ ఆయన ఆయురారోగ్యాలు ఇవ్వాలని సుద్దపల్లి నాగరాజు గారికి దేవుడు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని. జనవరి 5వ తారీఖున గన్నవరంలో జరగనున్న హైందవ శంఖారావ సభను విజయవంతం చేయాలని హిందూ సంఘాల నాయకులు కోరారు. తెనాలిలో నిర్వహించిన సమావేశంలో సభ వివరాలు తెలియజేశారు. స్థానిక నెహ్రూ రోడ్డులోని శ్రీ గోవర్ధన స్వామి వారి దేవాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గన్నవరంలో జనవరి 5వ తారీఖున జరగనున్న హైందవ శంఖారావ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. హైందవ శంఖారావం ద్వారా దేవాలయాలపై జరుగుతున్న దాడులను, హైందవ భక్తుల మీద జరుగుతున్న దాడులను ఖండించాలని, హైందవుల ఐక్యతను బలపరచాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క హిందువు పాల్గొని హైందవ శంఖారావం సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ అధ్యక్షులు నిట్టా బాలు, అవ్వారు శ్రీనివాసరావు, హనుమత్ ప్రసాద్, రామాంజనేయులు, హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. జై శ్రీరామ్.
ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో ఉన్నటువంటి గోవర్ధన్ సంఘుల్లో ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. హైందవ శంకారావాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. హైందవ శంకారావం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రతి ఇంటికి వెళ్ళినా, ప్రతి గడప తొక్కినా, లేదా రోడ్ల మీద అయినా సరే హైందవ శంకారావం జనవరి 5వ తారీఖు జరిగే సభే కదని చెప్పి ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పరిచయం చేసుకోకుండా వాళ్ళు చెప్పేస్తున్నారు ఈ హైందవ శంకారావం సభ గురించి. ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే ఎట్లా మనం అందరం కూడా వెళ్తామో అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఇది మన ఫంక్షన్, ఇది మనం వెళ్ళాలి, ఇది మన ప్రోగ్రాం, మనం వెళ్ళి దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, అక్రమాల గురించి మాట్లాడదాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి అక్కడ ప్రశ్నించాలి, అక్కడ అడగాలి. మరి దానికి తగినట్టు ఏర్పాట్లన్నీ కూడా మన పెద్దలు, పరిషత్ పెద్దలు అందరూ కూడా దానికి తగినట్టు ఏర్పాట్లు చేశారు. మరి 10,000 కార్లు, 10,000 బస్సులు, అదేవిధంగా 15 ట్రైన్లు, ఇట్లా ఎక్కడి నుంచి అక్కడ వచ్చే ప్రజలు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి వెళ్ళేదాకా కూడా బాధ్యత అంతా కూడా వాళ్ళకు పెద్దలు స్వీకరించి అన్ని వెహికల్స్ కానీ అవన్నీ పెట్టడం జరిగింది. ఇవాళ చూస్తూ ఉన్నాం, అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. హైందవుల పైన ఎన్నో ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఇటు మధ్య చూసుకుంటా ఉంటే స్వాముల మీద దాడులు కానీ, దేవాలయాలు కూల్చివేత కానీ, ఏవైతే దేవాలయాలకు సంబంధించి భూమి ఉంటుందో ఆ భూమి ఆక్రమించడము, దేవాలయాల ట్రస్ట్ బోర్డులు పెట్టేటప్పుడు రాజకీయ ప్రమేయంతో రికమెండేషన్లతో ట్రస్ట్ బోర్డుల్లో మెంబర్లను పెట్టడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి అందరూ కూడా ఒక నినాదంగా తీసుకొని, మేమందరం ఒక ఛాలెంజింగ్గా తీసుకొని జనవరి 5వ తారీఖు హైందవ శంకారావం ఏదైతే జరుగుతూ ఉందో దాని సభాముఖంగా ఇవన్నీ కూడా అరికట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. పెద్దలందరూ కూడా ఆ రోజు వస్తూ ఉంటారు. పెద్దలందరూ కూడా వాళ్ళ సందేశాన్ని ఇస్తారు. హైందవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అటెండ్ అవ్వాలని చెప్పి కూడా సందర్భంగా ప్రతి ఒక్కళ్ళని కూడా కోరుతా ఉన్నాను. మన ఇంట్లో జరిగితే మనందరం ఎలా వెళ్తాము, అలా మీరు అందరూ కూడా రావాలి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఎక్కడికక్కడ బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏ ఏరియా నుంచి ఆ ఏరియా నుంచి బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తీసుకొచ్చి దింపేదాకా కూడా పూర్తి బాధ్యత పరిషత్ వాళ్ళు వహిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విజయవాడ సమీపంలో ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారావం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం వందలుగా వేలుగా చీలిపోయిన హిందూ సమాజాన్ని ఒకటిగా సంఘటితం చేయడం కోసం చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. హిందూ సమాజం సంఘటితం అయ్యి కులాతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ధర్మబద్ధంగా నడుచుకునే సమాజం, మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తు దాని అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి. ఇటువంటి ధార్మిక విలువలు, నైతిక విలువలు పెంపొందిస్తూ ఒక రకమైనటువంటి శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తే ఈ దేశంలో మనకు పూర్వవైభవంలో మనకి విదేశీయుల దాడులు జరగకముందు ఏ విధంగా ఇక్కడ సమసమాజం వెల్లివిరిసిందో, ఏ విధంగా అయితే సుభిక్షమైనటువంటి రాజ్యాలు ఇక్కడ వెల్లివిరిసినాయో, ఈ ధర్మాన్ని పాటిస్తూ సుశిక్షితులైన సౌశీలమైనటువంటి ప్రజలతో సమాజం నిర్మితమైతే అలాంటి మళ్ళీ మంచి రోజులు, దేశానికి వైభవపేతమైన రోజులు, విశ్వగురు స్థానం వస్తుంది. ఈ హైందవ శంకారావానికి కుల మత వర్గ భేదం లేకుండా అందరూ మాతృశక్తులు ఇళ్లలో నుంచి కదిలి రావాలని కోరుకుంటూ మా మాతృశక్తి విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి ఆర్టీసీ డిపోలో జరిగిన డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో 12 వినతులు, ప్రయాణికుల సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామన్న డిపో మేనేజర్ ఏ రాజశేఖర్. కాకుమాను శంకరుని వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన వ్యవస్థాపక కుటుంబ సభ్యులు. తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ, రోటరీ సేవలను అభినందించిన తహసీల్దార్ గోపాలకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.